నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ, ప్రజల సహకారం గొప్పదని కొనియాడిన డీజీపీ మహేందర్ రెడ్డి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఖాయం, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు జోస్యం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వెల్లడి. కండలేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేస్తా, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే, మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణను నిలవడంలో ప్రజల సహకారం అభినందనీయమని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా కొనసాగించేందుకు ఇక్కడి పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోలీసుల పనితీరును కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థకు పెద్దపీట వేస్తూ నేరాల కట్టడికి అధునాతన సాంకేతికతను అందజేస్తూ పూర్తి సహకారం ఇస్తోందని అన్నారు. మనకి శాంతి భద్రతలు బాగుంటే ఇక్కడ అభివృద్ధి బాగా జరుగుతుంది, సంక్షేమ కార్యక్రమాలు బాగా నడుస్తాయని. ఎందుకంటే ఎప్పుడైతే పీస్ అండ్ పబ్లిక్ సేఫ్టీ ఉంటుందో అప్పుడు మనకి నేషనల్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, మనకి ఇండస్ట్రీస్ పెడతారు. ఇండస్ట్రీస్ పెట్టడం ద్వారా మన పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. అట్లాగే సంపదని పెంచడానికి అవకాశం ఉంటుంది. పెరిగినటువంటి సంపద ద్వారా ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం ద్వారా ఈరోజు అనేక రకాలైనటువంటి డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ అట్లాగే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా టేకప్ చేసి ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మనం గత 8 సంవత్సరములుగా తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా పెంచుకున్నాం. దీనికి కారణం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి బాగుండడం, అదేవిధంగా ప్రభుత్వం కూడా పోలీస్ వ్యవస్థకి పూర్తి స్థాయిలో ఒక పెద్ద పీట వేసి టాప్ ప్రయారిటీగా ట్రీట్ చేసి దీనికి కావాల్సినటువంటి వనరులందరినీ కూడా ఎప్పటికప్పుడు ఇవ్వడం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీసు శాఖకు టాప్ ప్రయారిటీ ఇవ్వడం ద్వారా ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మావోయిస్టు సమస్య పునరావృతం కాకుండా పోలీసు శాఖ చర్యలు తీసుకోగలుగుతుంది. ఇదే విధంగా చూస్తే మనం శాంతి, సామరస్యం, సేఫ్టీ, సెక్యూరిటీ ఇవనేవి కేవలం పోలీస్ వ్యవస్థే కాకుండా మనం ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని విభాగాలు అట్లాగే సమాజంలో ఉన్నటువంటి అందరూ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా కలిసి ఒక టీం వర్క్ చేయడం ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రహిత రాష్ట్రంగా నిలబడ్డది. భవిష్యత్తులో కూడా ఇంకెంత కాలానికైనా కానీ ఈ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి కావాల్సిన సిస్టమ్స్, ప్రాసెసెస్, టెక్నాలజీస్ అట్లాగే వీళ్ళకి కావాల్సిన కాంపిటెన్సీ బిల్డింగ్, మ్యాన్ పవర్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ది మావోయిస్ట్ వుడ్ నాట్ బి ఏబుల్ టు రీఎంటర్ ఇన్ టు తెలంగాణ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంటర్ స్టేట్ బార్డర్స్లో మొత్తం ఛత్తీస్గఢ్ బార్డర్ అంతా కూడా మనం సీసీటీవీ కెమెరాలు అమర్చడం జరిగింది. ఈ ఎంటైర్ స్టేట్ బార్డర్లో కెమెరాలు అట్లాగే మనకు ఎక్కడెక్కడైతే షాంటీస్ జరుగుతాయో, ఎక్కడైతే మావోయిస్టుల కదలిక ఉండే అవకాశం ఉందో అన్ని రాష్ట్రాల్లో కూడా మనం ఈ సీసీటీవీ కెమెరాలు పెట్టడం ద్వారా భవిష్యత్తులో మరింత పదిలంగా తెలంగాణ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రజానీకానికి అందరికీ తెలుసు, మనం ఈ సీసీటీవీ వ్యవస్థ దాదాపుగా 10 లక్షల సీసీటీవీ కెమెరాలు ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది ప్రజల సహకారంతో. అది గ్రామాన ప్రతి గ్రామం నుంచి పట్టణాల వరకు అన్ని చోట్ల కూడా ఈ సీసీటీవీ వ్యవస్థ రావడం ద్వారా ప్రజలలో మనం భద్రతా భావాన్ని పెంచడానికి ఒక మంచి అవకాశం ఉంది. ఈ సందర్భంగా మనకి ఈ తెలంగాణ పోలీస్ వ్యవస్థలో ముఖ్యంగా ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది వారు చూపించినటువంటి చొరవ, వారు చేసినటువంటి హార్డ్ వర్క్, వాళ్ళ కమిట్మెంటు అట్లాగే వాళ్ళు సాధించినటువంటి విజయాల్ని ఈ సందర్భంగా కొనియాడుతూ వారందరికీ కూడా మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ 2 జిల్లాల ప్రజలకి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలందరికీ కూడా
అందరి తరఫున హార్దిక అభినందనలు తెలియజేస్తున్నాను. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీ సాధించి రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు జోస్యం చెప్పారు. నల్గొండ నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాగోస బీజేపీ భరోసా యాత్ర బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అనేది ప్రజలకు అర్థమవుతోందని అన్నారు. నల్గొండ జిల్లాలో మెజార్టీ శాసనసభ స్థానాలను తమ పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు మాదగోని శ్రీనివాస్ గౌడ్, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పుచ్చి బుర్రలైనాయని 4 ఏళ్ల తర్వాత ఇవాళ ఏం చేస్తారు, 4 రోడ్లు వెడల్పు చేసి మధ్యలో 4 బొమ్మలు పెట్టి 4 చౌరస్తాలను డెవలప్ చేసి నల్లగొండని బాగా అభివృద్ధి చేసినటువంటి ఓ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ పెద్దలు. అయ్యా భూపాల్ రెడ్డి గారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఒకసారి గజ్వేల్ పోయి చూడు. గజ్వేల్ నియోజకవర్గంలో పూర్తయిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని లెక్కడుగు ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు చెప్పారని భయం ఉంటే సమాచార హక్కు చట్టం కింద నేను తీసుకున్నా, నన్ను అడుగు నేను చెప్తా. గజ్వేల్లో కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని, సిద్దిపేటలో గృహప్రవేశం చేసిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని, సిరిసిల్లలో గృహప్రవేశం చేసిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని, నల్లగొండలో పూర్తయిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని, పంచిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని. ఒక్కసారి కంచర్ల భూపాల్ రెడ్డి గారు అనే నల్గొండ గౌరవ శాసనసభ్యులు నల్గొండలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి గజ్వేల్ లాగా, సిద్దిపేట లాగా, సిరిసిల్ల లాగా పేదోళ్లకు పంచిన డబుల్ బెడ్రూమ్ల లిస్టు దయచేసి రేపు అంబేద్కర్ బొమ్మ దగ్గర ప్రదర్శించాలని నేను గౌరవ శాసనసభ్యుల్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. రోడ్లు వెడల్పు చేసిర్రు, 4 డివైడర్లు కట్టిర్రు. ఇదేం గ్రాంట్ కాదు, ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిన డబ్బు కాదు. అప్పు రూపకంలో అన్ని మున్సిపాలిటీలకు ఇచ్చినట్టు నల్గొండ మున్సిపాలిటీ కూడా అప్పిచ్చి 4 బంగ్లాలు, 2 అద్దాలు, 2 డివైడర్లు కట్టి ప్రజల నుంచి ముక్కు విండి మళ్ళీ పన్నుల రూపంలో వసూలు చేసేటువంటి ఓ కార్యక్రమం జరుగుతూ ఉంది. నల్గొండలో ఫ్లోరైడ్ లేకుండా చేసినాం, నల్గొండ ఫ్లోరైడ్ రహిత జిల్లా అయింది అని గప్పాలు కొట్టేటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులారా, ఎస్ఎల్బీసీ సొరంగం నేను రెండోసారి ముఖ్యమంత్రి అయితే కుర్చీ వేసుకొని కూర్చొని 1000 కోట్లు ఇచ్చి ఎస్ఎల్బీసీ టన్నల్ని పూర్తి చేస్తా అని చెప్పారు. సొరంగ మార్గం ద్వారా గ్రావిటీ ద్వారా నీళ్లు తెస్తే రూపాయి ఖర్చు లేకుండా నల్లగొండ నియోజకవర్గం బాగుపడుతుందంటే, అయ్యా కేసీఆర్ గారు 2018 డిసెంబర్ 4 ఎన్నికలు మీరు ప్రచారంకి వచ్చిండ్రు. 2018 డిసెంబర్ 7 ఎన్నికలైనాయి. డిసెంబర్ 11 ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. మొన్న కూడా డిసెంబర్ 11 అయిపోయింది. 4 ఏళ్ళు పూర్తయినాయి. ఈ 4 ఏళ్లలో ఒక్క కుర్చీ తీసుకొని 4 నిమిషాలు నల్లగొండ పట్టణానికి వచ్చేందుకో, ఎస్ఎల్బీసీ టన్నల్కి వచ్చేందుకో మీకు సమయం దొరకకపోవడం అనేది బాధాకరం. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు కోటలు దాటుతాయి, చేతలు తంగేళ్లు దాటాయి అనడానికి చంద్రశేఖరరావు గారు సజీవ తార్కాణం. మందబలం ఉందని మేము చెప్పిందే టీవీలు పేపర్లు రాస్తాయని, ఎదురుగున్న వాళ్ళని భయపట్టించొచ్చని ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీ విర్రవీగుతా ఉంది. ఇది మీ పతనానికి దారితీస్తుంది. ఇప్పటికైనా ప్రజల కోసం మీరు వినండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో పంచినట్టు 2 BHK హౌసెస్ని కూడా ఈ నియోజకవర్గంలో పంచాలని చెప్పి, లేదా ఇంకా మీరు బాగా ముఖ్యమంత్రికి సన్నిహితులైతే మీ జిల్లా మంత్రి కాడ బాగా పలుకుబడి ఉంటే నెక్స్ట్ వచ్చేటువంటి దళిత బంధులో నల్లగొండని ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకున్నారు. కాబట్టి హుజూరాబాద్లో ప్రతి ఇంటికి ఎట్లయితే దళిత బంధు ఇచ్చిర్రో నల్లగొండ కూడా నువ్వు దత్తత తీసుకున్నావు. కాబట్టి కేసీఆర్ గారు నల్లగొండలో ప్రతి ఇంటికి దళిత బంధు ఇచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తెలిపారు. కోరుట్ల మండలం కల్లూరులో డ్రైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. దామరాజుపల్లి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా 50 లక్షలతో డ్రైన్, వాల్కొండకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా 22 లక్షలతో డ్రైన్, కల్లూరులో 50 లక్షలతో గ్రీనరీ పనులు చేపట్టనున్నామని తెలిపారు.
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెం సమీపంలో కండలేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేశానని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు హామీ ఇచ్చారు. తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అందజేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం తిప్పగుంటపాలెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్వర్ణ, సర్పంచ్ సుమంత్ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ కుమారస్వామిరెడ్డి, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేము తెలియచేసిన వెంటనే కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఎవరికైతే నష్టం జరిగిందో నష్టపరిహారంగా వారికి పనులకు వెళ్ళట్లేదు కనుక ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో 25 కేజీలు బియ్యము, మంచి నాణ్యమైన బియ్యం, మన ఇళ్లలో ఏం తింటామో ఆ విధమైన బియ్యం అని చెప్పి నేను గుర్తిస్తున్నాను. దాంతోపాటు కందిపప్పు కూడా ఒక చక్కని మా మంచి రకమైన కందిపప్పు కూడా 1 కేజీ, అలాగే వంట నూనె కూడా మరో 1 కేజీ కూడా వేయడం జరిగింది. ఇక్కడ తిప్పగుంటపాలెంలోనే మనం 374 మందికి, అంటే ఎవరెవరికి రేషన్ కార్డు ఉందో కులాలకు అతీతంగా, ఎందుకంటే అందరికి నష్టపడ్డారు కనుక కులాలకు అతీతంగా అందరికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ప్రజలు మేము కోరేది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలను కంటికి రెప్పలాగా కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటున్నారు కనుక అది మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని ఆదరించమని చెప్పి కోరుకుంటూ, తర్వాత సనత్ వీళ్ళందరూ కూడా, సర్పంచ్ వీళ్ళందరూ కూడా మొట్టమొదటి చెప్తున్నారు, తిప్పగుంటపాలెం ప్రతి వర్షాలు వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు, అందుకని చెప్పి బ్రిడ్జి కట్టించాలని చెప్పి కోరుతున్నారు. నేను కూడా అది ఎస్టిమేషన్ వేయించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాను. తప్పనిసరిగా అదే నిధులు రాగానే ఏర్పాటు చేస్తామని చెప్పి వారు కూడా హామీ ఇచ్చారు. అలాగే అక్కడ గోవిందపల్లిపాలెం కూడా ఇప్పుడే మేము చేసి వస్తున్నాం. అక్కడంతా మత్స్యకారులు అదే సమస్య, ఇక్కడ ఏది సమస్య అదే సమస్య, అది కూడా ఆ బ్రిడ్జ్ పడిపోవడం వల్ల గ్రామం. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లక్ష్యమని జేడీఎం సుమలత అన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా స్కిల్ డెవలప్మెంట్ సహకారంతో కాపు కళ్యాణ మండపంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. రాష్ట్రంలోని 13 ప్రైవేట్ కంపెనీలతో సుమారు 600 ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో జాబ్ మేళా నిర్వహించగా వందలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ డీఈఓ శాంతి, డిఎస్డిఓ హరిశేషు, వైసీపీ నాయకులు ఒమ్మి రఘురాం, బండారు రాజు తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా గట్టుపల్ పుట్టపాక గ్రామాల మధ్య క్రాంతి ఫార్మా కంపెనీని ఏర్పాటు చేయడంపై గ్రామస్తుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. అఖిలపక్ష ఆధ్వర్యంలో గట్టుపల్ వెల్లెమకన్నె గ్రామ ప్రజలు కంపెనీ ముందు ధర్నాకు దిగారు. తక్షణమే ఫార్మా కంపెనీని రద్దు చేయాలని భారీ ఎత్తున నిరసన తెలిపారు. అక్వైర్ చేసి ఇండస్ట్రీ స్థాపించే ఫార్మాసిటీ అని చెప్పి ఇక్కడ ఉద్యోగుల దగ్గర ఆల్రెడీ 1000 ఎకరాలు అక్వైర్ చేశాక ఫార్మాసిటీ కంపెనీలకు కేటాయించడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ డిస్పోజల్ పాయింట్ లేదు, వెళ్ళినటువంటి వేస్ట్ వాటర్ కూడా ఎక్కడ ఉందో వాళ్ళకి అర్థం చేసుకోవాలని చెప్పి ఇంకోటి ఎవరైతే అధికారంలో పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు పరిసరాలను కూడా ఒకసారి అవగాహన చేసుకొని పర్మిషన్ ఇస్తే బాగుండేది. వాళ్ళు ఇష్టం వచ్చే ఫ్యాన్ల కింద కూర్చొని డబ్బులు కలుపుతుంది పడి పర్మిషన్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఇబ్బంది కలిగించేటువంటి పని చేయడం చాలా బాధాకరం. అదేవిధంగా మంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు కూడా ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ కెమికల్ ఇండస్ట్రీ పెట్టినట్టయితే ఇక్కడ వెళ్ళినటువంటి వేస్టేజ్ డిస్పోజల్ పాయింట్ ఎక్కడికి పోతుందని చెప్పి ఆయన ఆలోచించాలని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా కోట్లాల దగ్గర ఫ్యాక్టరీ ఇండస్ట్రీ పెడుతున్నారు. కోట్లాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఇస్తాపురం అక్కడ కూడా సేమ్ అలాంటి పర్మిషన్ అనేది టీఎస్ ఐపాస్ లో ఉంది. మన 3 days కింద కలెక్టర్ గారిని కలవడం జరిగింది. టీఎస్ ఐపాస్ ఎంపీని కూడా కలవడం జరిగింది. ఎందుకంటే అది ఆల్రెడీ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. ఇక్కడ ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది అంటున్నారు. పర్మిషన్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా పబ్లిక్ కు హాని కలిగేటువంటి పని ఏ ఇండస్ట్రీ పెట్టాలని అడ్డుకునేటువంటి అధికారం పబ్లిక్ ఉంటుంది. ఖచ్చితంగా మనం అందరం కూడా పబ్లిక్ తెలుసుకుంటే ఏ ఇండస్ట్రీ కూడా ముందుకు పోదు. ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఇండస్ట్రీస్ పెడుతున్నారు మునుగోడు కాన్సెన్స్ లా. ఆ ఇండస్ట్రీస్ వల్ల ఏం లాభం మనకు? ఆ ఇండస్ట్రీస్ లో పనిచేయడానికి మన లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వరు. ఏది కూడా లోకల్ వాళ్ళు కూడా నా లోకల్ తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. మనం మాత్రం మన పెద్దలు ఏంటంటే గ్రామ పెద్దలు కానీ మండల పెద్దలు కానీ ఏదో పోయి మాట్లాడితే ఆ ఊరికి వాటర్ ఫిల్టర్లు అంటున్నారు, ఏదో సీసీ రోడ్లు అంటున్నారు. కింద గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూషన్ చేసి మీద వాటర్ ఫిల్టర్లు ఇస్తే సీసీ రోడ్లు ఇస్తే దేనికి? ఒకటే చెప్తున్నాను ఏంటంటే మాకు ఈ ఫార్మా కంపెనీలు మా ఏరియాలో వద్దు. మా స్థానికంగా ఉన్నటువంటి ఇప్పటికే క్లోరైడ్ తోటి బాధపడి ఇప్పుడే కొంచెం కోరుకునే స్టేజ్ లో మళ్ళీ ఇప్పుడు కెమికల్ ఇండస్ట్రీస్ వచ్చేసింది. చాలా హానికరమైన కెమికల్ ఇండస్ట్రీస్. ధర్మోజి కూడా దగ్గర కెమికల్ ఇండస్ట్రీ చేసి చూసి మనల్ని పోయాలని. ఎట్లా అంటే ఇప్పుడు మనం యాసిడ్ తీసుకొచ్చి పోస్తే బుడగలు వెళ్తుందో ఆ రకంగా బుడగలు వెళ్ళుకుంటా భూమి మీద పారుతుంది. కనీసం గడ్డి మొక్క కూడా మొదలదు. పిట్టలు నీళ్ళు తాగాలి, పిట్టలు కానీ పశువులు కానీ ఏది కూడా తాగాలి ఉన్నది కెమికల్ ఇండస్ట్రీ. కాబట్టి మనం అందరం ఒకటే చెప్తున్నాం, పార్టీలకు అతీతంగా ఈ రోజు ఎక్కడైతే ఇట్లా సమయమో అదే విధంగా దీని మీద పోరాడడానికి మా పార్టీ తరఫున అవసరమైతే మా పిల్లల అపాయింట్మెంట్ తీసుకుందాం. అయ్యా ఇక్కడ ఇబ్బంది ఉంది పోరాడే ప్రాంతం కాబట్టి మీరు చూడండి, చూసి మీరే ఆలోచిస్తారు. నేను అనుకున్నాను ఏంటంటే మభ్యపెట్టి తెచ్చుకున్నటువంటి పర్మిషన్ ఈ మభ్యపెట్టి లోకల్లో కూడా కొంతమందిని మభ్యపెట్టి ఇచ్చినటువంటి పర్మిషన్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడే రిక్వెస్ట్ చేస్తున్నారు, సర్పంచులు కూడా ఏమైనా పర్మిషన్ ఇచ్చే ముందు ఎన్ఓసీలు ఇచ్చే ముందు మాత్రం గ్రహించాలి. దీనివల్ల ఏం నష్టం జరుగుతుంది, లాభం జరుగుతుంది కూడా అవగాహన చేసుకోవాలి. కమిటీని పెట్టాలి, గ్రామ సభలో డిస్కస్ చేసి ఇండస్ట్రీ పెట్టడం వల్ల నష్టం. ఇక హైదరాబాద్ లో క్రిస్మస్ సందడి మొదలైంది. నగరంలోని పలు చర్చీలు విద్యుత్ దీపాలతో ముస్తాబయ్యాయి. కొన్ని చర్చీలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యేసుప్రభు జీవించిన విధానాన్ని ప్రజలకు తెలియచేయడం కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్సీ రాజేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ప్రదర్శన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. కొంపల్లిలోని 12 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసి ఏజీ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చిలో ఈ నెల 17, 18 తేదీలలో ఈ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 350 మంది కళాకారుల ఆధ్వర్యంలో ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. బర్త్డే ఆయన జననం ఎక్కడ జరిగింది? పశువుల పాకలో జన్మించడం జరిగింది. అక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఆయన ఎట్లా ఎదుగుతూ ఉన్నాడో, ఆయన పెద్దగా అవుతూ ఉన్నప్పుడు ఏ ప్రాంతం ఏ ఇన్సిడెంట్ ఆయన పుట్టినప్పుడు తూర్పు జ్ఞానులు ఆయనను పూజించడానికి బంగారు సాంబ్రాణి గోళములు మూడింటిని తీసుకొని ఆయనను పూజించడానికి వచ్చారు. ఆ దృశ్యం. రెండోది గొల్లలు ఆయనను ప్రత్యేకంగా దేవదూతలు వచ్చేసి దర్శించినప్పుడు గొల్లలకు చెప్తారు ఇట్లా యేసు ప్రభు రక్షకుడు పుట్టిండని చెప్పేసి. అంటే ఆ గొల్లలందరూ వెళ్ళేసి పలానా ప్రాంతం అంటే ఆ ప్రాంతంకి వెళ్ళేసి అదే 3 జ్ఞానులు అంటే దేశంలో ప్రపంచంలో ఏం జరగబోతుందో జ్ఞానవంతులు అన్నట్టు ఆ తెలుసుకొని యేసుప్రభు పుట్టబోతుందని తెలుసుకొని వాళ్ళు ఆయనను గుర్తు తోక చుక్క ఉంటుంది. ఆ చుక్కను చూసుకుంటూ ప్రయాణం చేస్తూ యేసుప్రభుని వచ్చి పూజిస్తారు. కాబట్టి ఆయన ఆ కొద్ది రోజుల్లో కొన్ని అద్భుతాలు
అది మన చేయడం జరిగింది. ఇక్కడ యెరూషలేం పట్టణంలో చేసిండు, గలిలేలో చేసిండు. ఎంతోమందికి దేవుని పరిచర్య, దేవుడు ఏదైతే చాలా మందిని స్వస్థపరచడం కానీ కష్టాలను ఎలా జీవన విధానం అని చేసిన అద్భుతాలు. కాబట్టి ఈ దృశ్యాలన్నీ ఆయన పుట్టినప్పటి నుంచి అంటే 33 సంవత్సరాలు ఆయన చేసిన అద్భుతకారం, మొదటి జననం నుంచి మరణం వరకు ఏమేమి చేశాడు, ఎట్లా చేశాడు, అవి ఏ ప్రాంతంలో అద్భుత కార్యాలు జరిగినాయి అన్నవి ఆడ మరియమ్మ ఉన్నది. మరియమ్మకు దేవదూతలు దర్శనమిస్తారు. దర్శనమిచ్చేసి అమ్మ నీ కొడుకు పుట్టబోతుండు అని చెప్పేసి ఆమెకు చెప్తారు. అది కూడా పొందుపరిచారు. ఆమె ఎక్కడ అవన్నీ సీన్స్ ఈ 12 ఎకరాలలో పొందుపరచడం జరిగింది. మీరు కళ్ళారా మనం ఇజ్రాయెల్ పోయి చూడొచ్చు, చాలామంది వెళ్ళేసి చూస్తూ ఉంటారు. కానీ అక్కడ ఆ ఇజ్రాయెల్కి వెళ్ళవలసిన అవసరం లేకుండా అక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ ఏజీ చర్చ్ కొంపెల్లిలో 12 ఎకరాలలో పొందుపరచడం జరిగింది. దానికి అందరూ క్రైస్తవులు అందరూ చూడాలనుకున్న వారు బైబిల్ గురించి ఏమేమి రాయబడ్డాయో అవి అక్కడ ఏర్పాటు చేయడం, సీన్స్ తయారు చేశారు. ఆ సీన్స్ చూడడానికి మీరు ఎవరొచ్చినా అందరికీ వెల్కమ్, చూడొచ్చు. క్రైస్తవులే కాదు, ఎవరన్నా కానీ చూడాలనుకున్న వాళ్ళు ఆ యూనివర్సిటీకి సంబంధించి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి, మేడ్చల్ జిల్లాకు సంబంధించిన ఎవరన్నా రావచ్చు, చూసి ఎంటర్ అయి చూసిపోవచ్చు. ఇది జెరూసలేం యొక్క దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నింటినీ వివరించడం జరుగుతుంది. 17 నుంచి ఈ నెల డిసెంబర్ 17 నుంచి 18 2 రోజులు ఈ మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock నుంచి 9 o'clock 3 hours. ఈవినింగ్ 6 o'clock నుంచి 9 o'clock. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే దివంగత భూమా శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డను ఎంతగానో అభివృద్ధి చేశారని, ఆమె లేని లోటు ఎవరు తీర్చలేనిదని పలువురు వ్యాఖ్యానించారు. శోభా నాగిరెడ్డి 54వ జయంతి సందర్భంగా చాగలమర్రిలో సల్లా నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. శోభా నాగిరెడ్డి అందరి మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా రఫీయుద్దీన్, గుత్తి నరసింహులు, భాస్కర్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టైలర్ అమీర్, భాస్కర్ రెడ్డి, షాబా, కామిశెట్టి రమేష్, శంకర్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఒక మహిళా నేతగా అత్యధికమైన అభిమానం సంపాదించుకున్న ఒక మహిళా నేత శోభా నాగిరెడ్డి గారు. అది భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు మన ఆళ్లగడ్డకే కాకుండా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ళంటే ఎంతోమంది అభిమానించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క జయంతిని మనం ఈరోజు జరుపుకోవడం అనేది నిజంగా మన యొక్క మంచి కార్యక్రమం అయినప్పటికీ వాళ్ళు మన మధ్య లేనందుకు కూడా మనం చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే వాళ్ళు అదిగిన వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరిని ఈ దగ్గర తీసుకొని ఎవరికేమి ఏం కావాలనేది కూడా ప్రతి ఒక్కరి మనసులు తెలుసుకున్న నాయకులు కాబట్టి వాళ్ళని పోగొట్టుకోవడం నిజంగా ఈరోజు మన బాధాకరమైన విషయము. ఈరోజు వాళ్ళు ఉంటే ఆళ్లగడ్డ కూడా మరింత అభివృద్ధి చెందేది కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే ఈ యొక్క భర్తీని కూడా మన అఖిలమ్మ గారు భర్తీ చేస్తున్నారు. అందుకు కూడా మన అందరికీ ఆనందంగా ఉంది. అలాగే ఇంకా భవిష్యత్తులో మన వీరనాగిరెడ్డి ఇప్పుడు డైనమిక్ హీరో, ఇప్పుడు ఆయన కూడా అలాగే కంటిన్యూ కావాలని మేమందరం కోరుకుంటున్నాం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగించిన మౌలానా ఆజాద్ స్కాలర్షిప్ను వెంటనే పునరుద్ధరించాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శశికుమార్ డిమాండ్ చేశారు. గూడూరు పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీ, హేమంత్, మధుకర్, నరేష్, కిరణ్ పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా రాచంపేట కొత్త బస్టాండ్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. కడప జిల్లా మైదుకూరుకు చెందిన అంకాల్ రెడ్డి అనే వికలాంగుడిని గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. చలి ఎక్కువగా ఉండడం వలన జనసంచారం తక్కువగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. పట్టణ పోలీస్ స్టేషన్కు కూతవేడు దూరంలో ఈ ఘటన జరిగింది. ఎవరు ఎందుకు చంపారు అనే విషయాలు తెలియరాలేదు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ, ప్రజల సహకారం గొప్పదని కొనియాడిన డీజీపీ మహేందర్ రెడ్డి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఖాయం, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు జోస్యం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వెల్లడి. కండలేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేస్తా, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు హామీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.